ఒక అడవిలో ఒక కోతి ఉండేదనమాట. ఆ కోతి అడవిలో నడుచుకుంటూ పోతూ ఉంటే, దాని తోకకి ముల్లు గుచ్చుకుంటదనమాట. అయితే ముల్లు గుచ్చుకుంటే అది తీసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటది దానికి. సో, అది నడుచుకుంటా పోతా ఉంటది. ఎవరైనా హెల్ప్ చేస్తారేమోననేసి. అయితే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక కట్లు కొట్టుకునే వ్యక్తి కనిపిస్తాడనమాట అడవిలో. ఆయన చెట్లు కొడతా ఉంటాడు కత్తి తీసుకొని. అప్పుడు ఆయన దగ్గరికెళ్ళి అడుగుతదనమాట. పెద్దాయన, పెద్దాయన నా తోకలో ముల్లు గుచ్చుకుంది. కొంచెం తీసి పెడతావా అని జెప్పి. అయితే ఆయనకి యాక్చువల్‌గా కొంచెం వయసు పోయినాయన గాబట్టి ఆయనకి కొంచెం చెవుడుంటదనమాట. సో, అప్పుడు ఈయన ఈ కోతి తోకను చూపించి తోకలో ముల్లు గుచ్చుకొని తీయమని చెప్పేది ఆయనకి తప్పుగా అర్థం అవుతదనమాట. ఆయన ఏం చేస్తాడంటే ఆ కత్తి తీసుకొని ఆ తోక దగ్గర కట్ చేసేస్తాడనమాట. సో, అప్పుడేం చేస్తదంటే ఆ కోతి గోల చేస్తదనమాట పెద్ద పెద్దగా. నాకు నా తోకిస్తావా? లేకుంటే నీ కత్తి ఇస్తావా? అంటే ఆయన కత్తితో కట్లు కొట్టుకుంటున్నాడు కదా! ఆ కత్తి ఇమ్మని అడుగుతదనమాట. దాని తోక కట్ అయిపోయింది కదా! దానికి బదులుగా. అంటే దానికి జరిగిన నష్టానికి ప్రతిఫలంగా కత్తి ఇమ్మని అడుగుతదనమాట. సరే అని చెప్పి ఆయనేం పోనీలే అని చెప్పేసి ఇంకా చేసేదేం లేక తోక పోయింది కదా! ఇంక మళ్ళీ పోయిన తోకని తిరిగి తీసుకురాలేం కాబట్టి కత్తి ఇచ్చేస్తాడనమాట. సో, ఆ కత్తి తీసుకొని అడవిలో నడుచుకుంటా పోతా ఉంటదనమాట. ఒక వ్యక్తి కత్తి లేక కట్టెలు అంటే కట్టెల అవసరానికి కట్టెలని చేత్తో విరుచుకుంటా ఉంటాడనమాట. ఆ వ్యక్తికి నీకు కత్తి కావాలా కట్టెలు కొట్టుకోవడానికి అని చెప్పి అడుగుతదనమాట. అవును అంటారు. అప్పుడు కత్తి ఇస్తదనమాట. దీని దగ్గర కత్తి ఉంది కదా! ఆ కత్తిని అతనికి ఇస్తదనమాట. సో, ఆ కత్తి తీసుకొని ఆయన కట్టెలు కొడతా ఉంటాడు. అక్కడే కూర్చొని చూస్తూ ఉంటదనమాట. అంటే కత్తి దానికి ఉన్నటువంటి పిడి ఉంటది కదా! అది విరిగిపోయేంత వరకు అక్కడే కూర్చుంటదనమాట. సో, ఎప్పుడైతే ఆ కత్తికున్నటువంటి పిడి ఉంటదో అంటే పట్టుకునే హ్యాండిల్ ఏదైతే ఉంటదో అది విరిగిపోగానే ఇప్పుడు నాకు కత్తి ఇస్తావా? కట్లు ఇస్తావా? కత్తి ఇస్తావా? కట్లు ఇస్తావా? అని చెప్పి ఆయనతోటే వాగ్వాదం చేసుకుంటదనమాట. సరే పోనీ ఇంక కత్తి ఎట్లాగో పోయింది కదా! దాన్ని తీసుకురాలేం కాబట్టి అని చెప్పి కొన్ని కట్లు ఇస్తాడనమాట. ఆ కట్లు తీసుకొని పోతా ఉంటదనమాట. పోతా ఉంటే ఒక ముసలావిడ ఏం చేస్తదంటే ఆమె దగ్గర కట్లు లేక కాగితాలు, చెత్త, చెదారం అదంతా వేసుకొని దోసలు పోసుకుంటా ఉంటది. ఇప్పుడు ఆ ముసలాయన దగ్గరికెళ్ళి కోతి ఏం అడుగుతదంటే ముసలవ్వ నీకు కట్లు కావాలా? అని అడుగుతదనమాట. అవును అంటది. ఆ ముసలవ్వకి కట్లు ఇస్తదనమాట ఈ కోతి. అప్పుడు అక్కడే కూర్చొని ఆ కట్లు అయిపోయేంత వరకు అక్కడే కూర్చొని ఎదురు చూస్తూ ఉంటది. ఒకసారి కట్లు అయిపోయిన వెంటనే నాకు కట్లు ఇస్తావా? లేకపోతే అంటే కట్టెలు అంటే ఏదైతే పొయ్యిలో యూజ్ చేసుకుందో ఆ కట్టెలనమాట. ఇప్పుడు కట్టెలన్నీ అయిపోయిన తర్వాత నా కట్టెలు నాకు ఇస్తావా? లేకుంటే దోసలు ఇస్తావా? కట్టెలు ఇస్తావా? దోసలు ఇస్తావా? అని చెప్పి వాగ్వాదం పెట్టుకుంటదనమాట. సరే ఇంక ఎట్లాగో అయిపోయిన కట్టెలని ఎట్లాగో తీసుకురాలని చెప్పి కొన్ని దోసలు ఇస్తదనమాట ఆ ముసలామె. ఇప్పుడు ఆ దోసలు తీసుకొని మళ్ళీ అడవిలో వెళ్తూ ఉంటుంది. ఒక ఆయన అక్కడ డప్పు కొట్టుకుంటూ ఉంటాడనమాట. అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు డప్పు కొట్టుకోవడాన్ని అనమాట. సో, ఆయన దగ్గరికి వెళ్ళి బాగా ఆయనకి చెమట పోసిపోయి ఉంటుంది. డప్పు కొట్టి కొట్టి అలసిపోయి ఉంటాడనమాట. పెద్దాయన నీకు ఆకలేస్తుందా? అంటే అవును అంటాడు. అయితే దీని దగ్గర ఉన్నటువంటి దోసలు ఆయనకి ఇచ్చేస్తదనమాట. దోసలు అయిపోయేంత వరకు అక్కడే కూర్చుంటుంది. దోసలు అయిపోయిన తర్వాత ఇప్పుడు నా దోసలు ఇస్తావా? లేకుంటే డప్పు ఇస్తావా? దోసలు ఇస్తావా? డప్పు ఇస్తావా? దోసలు ఇస్తావా? డప్పు ఇస్తావా? అని చెప్పి ఆయనతోటి వాగ్వాదం పెట్టుకుంటుంది. సరే ఇంక అయిపోయిన దోసలు ఎట్లాగో తీసుకురాలేం కాబట్టి ఆయన డప్పు ఇచ్చేస్తాడనమాట. ఆ డప్పు తీసుకొని మెళ్ళో వేసుకొని చెట్టు మీదకి ఎక్కి కూర్చొని తోక పోయి కత్తి వచ్చింది, కత్తి పోయి కట్లు వచ్చాయి, కట్లు పోయి దోసలు వచ్చాయి, దోసలు పోయి డమ్ వచ్చింది, డప్పు వచ్చింది అని చెప్పి డమ్ 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 అని కొట్టుకుంటాను అనమాట.